హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బియ్య పిండితో కరకరలాడే స్నాక్స్ ని 10 నిమిషాలలో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మిక్సీ జార్ని తీసుకుని కారానికి సరిపడా పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, 10 నుంచి 15 వెల్లుల్లిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. పిండి కలపడం కోసం వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో బియ్య పిండిని వేయండి. బియ్య పిండికి కొలత ఏమీ లేదు, మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు తీసుకోవచ్చు. అలాగే అరచేతిలో 3 టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసి ప్రెస్ చేస్తూ బాగా నలిపి పిండిలోకి వేసుకోండి. అలాగే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్, 4 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి కొద్ది కొద్దిగా నీళ్లను చల్లుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోండి. వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ, మరీ గట్టిగా కాకుండా అలా అని లూజుగా కూడా కాకుండా ఇలా మీడియంగా పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి. ఆయిల్ హీట్ అయ్యేలోగా కారపూస చేసే మిషన్లో ఇలా స్టార్ బిల్ల వస్తుంది. ఈ బిల్లని తీసుకొని మిషన్కి సెట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా బిల్లను సెట్ చేసుకున్న తర్వాత చేతికి కొద్ది కొద్దిగా వాటర్ని అద్దుకుంటూ పిండిని ముద్దలా చేసుకోండి. ఇలా రెడీ అయిన పిండి ముద్దను మిషన్లో వేసి పక్కన పెట్టండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిషన్ని ప్రెస్ చేస్తూ పిండిని ఆయిల్లో వేసుకోండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా కలిపి పెట్టిన పిండినంతా తయారు చేసుకోండి. చూసారా, బియ్య పిండితో ఈజీగా స్నాక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇలా రెడీ అయిన స్నాక్స్ 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. అంతేకాదు కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.